ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ మిషన్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుడు మనతో ఆయన యొక్క దేవదూతల గురించి, ఆయన యొక్క దేవదూతలను మనకు ఆయన సర్వెంట్స్గా, ఆయన మనకు పరిచర్య చేయు ఎవరైతే హెయిర్స్ అయి ఉన్నారో, ఎవరైతే సాల్వేషన్ దేవుని యొక్క రాజ్యమునకు, ఎవరైతే దేవుని పనికి, దేవుని యొక్క రక్తము చేత, ఆయన చేత కడగబడి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి దేవుడు వారిని ఈ యొక్క దేవదూతలను కూడా పరిచర్య చేయుటకు వారికి అప్పగించున్నాడు. అయితే ఈ యొక్క దేవదూతలను దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించాడంటే, మనకు పరిచర్య చేయుటకు దేవుడు వాటిని మనకి అనుగ్రహించినాడు. హెబ్రీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఇక్కడ దేవదూతల గురించి రాయబడింది. 1:14 వచనం, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అనగా ఇక్కడ పరిచర్య చేయుటకు పంపబడిన ఆత్మలు వారు ఎవరనగా దేవదూతలు. దేవదూతలను మనకు పరిచర్య చేయుటకు, అనగా కొన్ని సందర్భాల్లో మరియా ప్రార్థన చేస్తుండగా దేవదూత వచ్చి, గాబ్రియేల్ దేవదూత వచ్చి, నీకు శుభము కలుగునుగాక, దేవుడు నీకు ఒక శుభ వర్తమానము పంపి ఉన్నాడని, నీవు గర్భము ధరించి కుమారుని కనుదువు, ఆయన పేరు ఇమ్మానుయేలు, ఆయన లోక పాపములను మోసుకొని పోవు గుర్రపిల్లగా ఆయన బలి అవ్వడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడని, నీవు ఆయన తన ప్రజల యొక్క పాపములను తానే మోసుకొని వెళ్తాడు అని దేవదూత వచ్చి చెప్తుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో దేవదూతలు చాలామంది జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే దావీదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఇదే విధంగా అపోస్తులైన పౌలు, సొలొమోను, ఇంకా అపోస్తులు పేతురు, వీరందరూ కూడా ఈ యొక్క దేవదూతల ద్వారా సమాచారాన్ని విన్నారు. ఒకరోజు దేవదూతలు అపోస్తులైన పౌలును, వీరిని అందరినీ చెరసాల్లో వేసినప్పుడు దేవదూతలు అక్కడ వచ్చి సహాయం చేసినట్లు మనము చూస్తాం. అదేవిధంగా కొర్నేలి జీవితంలో కూడా కొర్నేలి ప్రార్థిస్తున్నప్పుడు కొర్నేలికి ఒక దేవదూత వచ్చి, కొర్నేలి, నీవు చేసిన మనవిని పరలోకంలో దేవుడు ఆలకించి ఉన్నాడు, నీ యొక్క ప్రార్థనకు జవాబుగా నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అని దేవదూతలు మాట్లాడడం మనం చూస్తాం. అయితే ఈ దేవదూతలు మనకు పరిచర్య చేయుటకు దేవుడు నియమించి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పరిచర్య చేయుటకు దేవదూతలను దేవుడు నియమించినప్పుడు మనము ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు దేవదూతలు విడుదలవుతాయి. ఎప్పుడైతే దానియేలు ప్రార్థిస్తున్నప్పుడు దేవదూతలు వచ్చి మాట్లాడతాయి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లు మనం చూస్తాం. అంటే ఏ విధంగా దేవదూతలు అన్ని సమయంలో వారికి సహాయము చేస్తున్నాయి. ఎందుకంటే ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో వాటికన్నా ఎన్నో రెట్లు దేవదూతలు కూడా పరలోకంలో ఉన్నాయి. అయితే ఎప్పుడైతే యేసుప్రభు వారు శిలువ మీదకి వెలుచుండగా, నీవు నిన్ను రక్షించుకో, నీవు మమ్మల్ని కూడా రక్షించు అని చాలామంది అన్నప్పుడు, పక్కన వారు అన్నప్పుడు, దేవుడు అక్కడ పిలాతుతో కూడా, వారితో కూడా మాట్లాడుతున్నప్పుడు, దేవుని కుమారుడు అయితే నీవు మరి రక్షించుకో అని అన్నప్పుడు దేవుడు యేసుప్రభు వారు ఏమంటారంటే, అక్కడ నేను ఒక మాట సెలవిచ్చినట్లయితే, నేను నా తండ్రి వద్ద వేడుకున్నట్లయితే లక్షల దేవదూతలను పైనుండి ఆయన పంపిస్తాడు, ఆకాశం నుండి, పరలోకం నుండి ఆయన పంపిస్తాడు. కానీ నేను ఇప్పుడు ఆ విధంగా వేడుకోవడం లేదు. ఎందుకంటే నేను చనిపోవడం అనేది
నేను మూడో రోజు లేవడం అనేది పాపముల కొరకు నేను బలి అవ్వాలి కాబట్టి నేనేమీ మాట్లాడట్లేదు అంటాడు. అంటే ఇప్పుడు ఒకవేళ దేవుడు యేసుప్రభు వారు వేడుకున్నట్లయితే పరలోకం నుండి దేవదూతలు వేల కొలదిగా వచ్చేవి. అంటే ఇక్కడ దేవదూతల యొక్క ప్రాముఖ్యత, దేవదూతలు మనకు సహాయం చేయుటకు నియమింపబడి అవి సిద్ధముగా ఉన్నాయి అని దేవుడు యేసుప్రభు వారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అయితే ఈ దేవదూతలను మనము పనిలో పెట్టుకొని మనం ప్రార్థించిన ప్రతిసారి దేవదూతలు మనము అవి పని చేస్తున్నాయి అనే ఒక ఉద్దేశముతో, ఒక ఆలోచన, ఒక గ్రహింపు, ఒక విశ్వాసంలో మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మనము మన జీవితంలో పనులు జరగడం మనం చూస్తాం. దేవదూతలు పనులు చేయడం మనం చూస్తాం. అవి దేవదూతలు సిద్ధంగా ఉన్నాయంట పని చేయుటకు. ఎవరైతే రక్షించబడి ఉన్నారో వారికి పరిచర్య చేయుటకు దేవదూతలు దేవుడు ముందుగా నియమించి ఉన్నాడు. కాబట్టి వీటిని మనము ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు జరుగుతాయి. అయితే ఒకరోజు ఒక పెద్ద యుద్ధము వస్తుంది ఒక దేశంలో. అయితే ఆ యుద్ధమునకు ఈ రాజు యొక్క యుద్ధ వీరులు, సైన్యము తక్కువగా ఉంటుంది. వీరొక 1000 మందిగా ఉండొచ్చు. కానీ రాజ్యంలో యుద్ధము చేసేవారు 200 మంది, 300 మంది, 500 మంది వరకే ఉన్నారు. అయితే శత్రువు దేశము 10,000 మంది యూదులు, 10,000 మంది యోధులు ఎవరైతే యుద్ధము చేస్తారో వారు 10,000 మందిగా ఉన్నారు. అయితే ఈ రాజుకు ఏం చేయాలో తెలియక ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రభువా అని దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా వారు మాకన్నా చాలామంది ఉన్నారు, చాలా ఎక్కువ మందిగా ఉన్నారు, వారిని మేము ఏ విధంగా జయిస్తాం ప్రభువా అని వారు దేవుని వద్ద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు రాత్రి ఏం జరుగుతుందంటే పరలోకం నుండి ఒక దేవదూతను దేవుడు పంపించి వారి యుద్ధమును, వీరి పక్షమున ఆ యుద్ధమును ఆ దేవదూత చేసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, ఎవరైతే వీరి యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యంలో ఉన్న శత్రువులందరినీ 10,000 మందిని ఒకటే దూత వారందరినీ హతము చేస్తుంది. ఒక్క దూత ఆ ఒక 10,000 మందిని ఎవరైతే సైన్యంలో ఉన్నారో వారందరినీ హతము చేసి పొద్దున వారు చూడవారంగానే ఎవరు యుద్ధమునకు సిద్ధంగా ఎవరు లేరు. అరే ఏంటి యుద్ధంలో ఎవరు లేరేంటి అనుకుంటారు. కానీ వారు ప్రార్థించిన ప్రార్థన దేవుడు విని ఒక దూతను పంపించున్నాడు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మన సహాయంలో అప్పు కట్టాలా, మన అనారోగ్యంలో ఉన్నారా, ఆర్థికపరమైన ఇరుకులో ఉన్నారా, ఏదైతే సమస్యలో ఉన్నారా, జాబ్ విషయంలో ఏదైనా జాబ్ రాలేకపోతుందా, ఇంకా చాలా విషయమైన ఏ సమస్య అయినా సరే ప్రభువు మన కొరకు దేవదూతలను ముందుగా సిద్ధపరిచి ఉన్నాడు. మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. యూ షుడ్ ఎక్స్పెక్ట్ అన్ ఏంజల్ రిలీజ్డ్ వెన్ యూ ప్రే. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, వెన్ యూ ప్రే యూ విల్ సీ ద ఏంజల్ ఈస్ రిలీజ్డ్. ఒక దేవదూత విడుదల అయ్యింది అని ఒక ఉద్దేశమునకు, ఒక నిర్ణయానికి నీవు రావాలి. ఏ విధంగా అయితే అబ్రహాము ఒక దూతను వారి యొక్క కుమారుని యొక్క వివాహము విషయంలో ఆదికాండము 24 అధ్యాయంలో మొదటిగా ఎలియాజరు అనే ఒక సేవకుని తన ఇంట్లో పనిచేసే ఒక పెద్ద పనివాడిని, సేవకుడిని పిలుస్తాడు. పిలిచి, ఎలియాజరు నీవు నా కుమారుని కొరకు ఈ యొక్క కానాను దేశంలో నేను నివసిస్తున్నాను, ఈ కానాను దేశంలో కాకుండా నా సొంత గృహానికి మీరు వెళ్ళి అక్కడ నా సంతానము, నా యొక్క ఫ్యామిలీ, మా బంధువులలో ఒక దేవుని
భయపడేవారు, దేవుని యందు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి ఇంటికి నువ్వు వెళ్ళి వారి వద్ద నుండి నా కుమారునికి నీవు ఒక వధువును నువ్వు తీసుకొని రావాలి అంటాడు. అయితే అప్పుడు అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, ఆయన అంటాడు, నేను మరలే ఒకవేళ వారు రాకపోతే నీ కుమారుని నేను తీసుకెళ్లాలా అని అడుగుతాడు. అప్పుడు ఈ యొక్క అబ్రహాము 24వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము 24వ అధ్యాయంలో ఇక్కడ రాయబడి ఉన్న మాటలు మనం ఒకసారి గమనించినట్లయితే 24వ అధ్యాయము 6వ వచనము, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి. ఇక్కడ 7వ మాట జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఏమంటున్నాడంటే 24 ఆదికాండము 7వ వచనం, ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశము నేనిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చేసిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. దూతను నీకు ముందుగా పంపును అని ఇక్కడ రాయబడి ఉంది. 7వ వచనం 24:7. 24 అబ్రహాము ఆదికాండము 24 7వ వచనంలో ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, నీకు ముందుగా నేను దూతను, నన్ను ఎవరైతే పిలిచి ఉన్నారో, ఎవరైతే నన్ను ఇక్కడి వరకు ఈ కానాను దేశంలోకి నన్ను నడిపించిన దేవుడు నీకు ముందుగా ఆయన దూతను పంపిస్తాడు. ఒక దూతను పంపించి నా కుమారునికి కావాల్సిన వధువును తీసుకొని వస్తాడు అని దేవదూత ఇక్కడ పని చేసినట్లు మనం చూస్తాం. దేవదూతను ఇక్కడ అబ్రహాము ఖచ్చితంగా నమ్మి ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చున్నాడు. పరలోకమును ఏలుతున్న దేవుడు, పరలోకమును భూమిని సమస్తమును చేసిన దేవుడు, ది గాడ్ ఆఫ్ హెవెన్, పరలోకముకు దేవుడైన దేవుడు నన్ను పిలిచిన్నాడు. కాబట్టి ఆయన ఒక దూతను నీకు ముందుగా పంపి నా కుమారునికి వధువును తీసుకొని వస్తాడు అని ఇక్కడ అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాసముతో దేవదూతలు అక్కడ పని చేస్తాయని విశ్వాసంతో మాట్లాడాడో, అదేవిధంగా మనం కూడా మన యొక్క పరిస్థితులలో, మన యొక్క ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య ఉన్నా, కుటుంబంలో సమాధానం కొరకు, కుటుంబంలో వివాహముల కొరకు అన్ని విధాలుగా దేవదూతలు పని చేస్తున్నాయి. ఎందుకంటే దేవదూతలు మనకు పరిచర్య చేయుటకు పంపబడిన ఆత్మలు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి. అయితే అవి పని చేయడం అనేది ఎప్పుడైతే మీరు ప్రార్థించినప్పుడు అవి ఏ విధంగా వచ్చి ఉన్నాయో, ఏ విధంగా సహాయము చేయుటకు పరలోకం నుండి దిగి వచ్చాయో, అదేవిధంగా మనం కూడా ప్రార్థించినప్పుడు, మనం కూడా దేవుని విషయమై దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు దేవదూతలు మన కొరకు పరిచర్య చేయుటకు దేవుడు వాటిని విడుదల చేస్తాడు. ఎప్పుడైతే మనం ప్రార్థించిన వెంటనే మనము దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయన దూతలను మన కొరకు సహాయము చేయుటకు పంపిస్తాడు. కాబట్టి మనము ప్రార్థించి వాటి యొక్క పనులను మనం గ్రహించి విశ్వసించే వారిగా అవి ఉన్నాయి. దేవుడు ఖచ్చితంగా గొప్పగా మనకు విడుదలిస్తాడు. అనేక ప్రాంతంలో అనేక సమస్యల నుండి, అనేక ఎలాంటి ఇరుకైనా సరే దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడని విశ్వసించి గ్రహించి ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఖచ్చితంగా దేవుడు తన దూతలను పంపి సహాయము చేసి, ఏ విధంగా అయితే ఇక్కడ దేవదూతలను పంపి ఆయన సహాయం చేశాడో అలాగనే మనకు కూడా గొప్పగా విడుదల సహాయము ఆయన అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. అవును ప్రభా, దేవదూతలను మాకు ఇచ్చినావు. ఎవరైతే ఇంకా వివాహముల విషయమై దేవదూతలు పని చేయును గాక, ఆర్థిక పరంగా కూడా దేవదూతలు పని చేయును గాక, ఇరుకులో, ఇబ్బందులో, ఫైనాన్షియల్లో, అవునయ్యా, ప్రతి దానిలో మీరు మీ యొక్క దేవదూతలను పంపి సహాయము చేసి విడిపించి అద్భుత రీతిగా సాక్ష్యములను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.